హాయ్ అండి. వెల్కమ్ టు మమతా ఫార్మ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి కోడి మేత అరగడం లేదా? రెట్టల్లో మేత పడుతుందా? కోళ్ళలో అరుగుదల సమస్యలకు దివ్య ఔషధంగా పనిచేసే హోమియోపతి మెడిసిన్ నెక్సోవామికా 200 దీని గురించి కూడా పూర్తిగా తెలుసుకుందాం. అదేవిధంగా మీ కోడిపుంజు, గంట్లు, చోళ్ళు అరగక ఇబ్బంది పడుతుందా? ఈరోజు వీటి గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇలాంటి పౌల్ట్రీ టిప్స్ కోసం మమతా ఫార్మ్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారం అండి. చాలామంది కోళ్ళ పెంపకదారులు ఎదుర్కొనే అతి పెద్ద సమస్య కోళ్ళో మేత తింటున్నా కానీ అది అరగదు. రెట్లు అలాగే మేత బయటికి వస్తూ ఉంటాది. దీనివల్ల కోడి నీరసించి చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈరోజు ఈ వీడియోలో మనం హోమియోపతి మెడిసిన్ నెక్సోవామికా 200 అనే అద్భుతమైన హోమియోపతి మందును ఎలా వాడాలి? ఎంత డోసేజ్‌లో ఇవ్వాలి? దీని గురించి ఫుల్‌గా డీటెయిల్‌గా చూద్దాం. అదేవిధంగా కోళ్ళలో అరగకపోతే వాటి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం. కోడికి గంట్లు, చోళ్ళు తినక అరగకపోవడం, గొంతు దగ్గర మేత అలాగే ఉండడం, దాన్ని ఇంపాక్టెడ్ క్రాప్ రెట్టలో సగం అరిగిన గింజలు పడడం చూస్తూ ఉంటాం. ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. కాబట్టి ఇవి లక్షణాలు మాత్రమే. వీటిలికి ఎలాంటి కారణాలేమిటో కూడా చూద్దాం. ఎట్లాంటి కారణాల వల్ల ఈ కోళ్ళకి ఇలాగా జరుగుతుందో చూద్దాం. కలుషితమైన నీరు ఇవ్వడం, సరైన వ్యాయామం లేకపోవడం, లేదా హఠాత్తుగా మేత మార్చడం. మీ కోడి కూడా ఇలాగే రెట్ట వేస్తుందా? అయితే ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే అర్థమవుతుంది. అయితే వీటికి అరుగుదలకు మనకి హోమియోపతి మందొచ్చేసరికి నెక్సోవామికా 200 మందు వివరాలేమిటో కూడా చూద్దాం. ఇది ఒక హోమియోపతి మందు. చాలా తక్కువ ధరలోనే సుమారు రూ. 100 లోపే దొరుకుతుంది మార్కెట్‌లో. అయితే ఈ హోమియోపతి మందు ఎందుకు వాడాలి అనేది ఏమిటో కూడా చూద్దాం. ఇది కోళ్ళ జీర్ణ వ్యవస్థకు వేగవంతంగా పనిచేస్తుంది. కాలేయానికి లివర్ బలాన్ని ఇస్తుంది. ముఖ్య గమనిక ఏమిటంటే ఇది డాక్టర్ రెక్‌వెజ్ లేదా ఏదైనా మంచి బ్రాండ్ తీసుకోండి. అదేవిధంగా నెక్సోవామికా 200 దాని యొక్క డోసేజు, దాని వివరాలు కూడా చూద్దాం. ఒక చిన్న 15 ఎంఎల్ బాటిల్‌లో తీసుకోండి. ఇదొచ్చేసరికి నెక్సోవామికా ఉదయం వచ్చేసరికి 5 చుక్కలు నేరుగా నోటిలో లేదా మేతలో కూడా కలిపి ఇవ్వచ్చు. అదేవిధంగా సాయంత్రం 5 చుక్కలు తీసుకోండి. మనము ఈ హోమియోపతి మందు పాటించవలసిన జాగ్రత్తలు వచ్చేసరికి మందు వేసిన తర్వాత నెక్సోవామికా మందు వేసిన తర్వాత కనీసం 1 గంట వరకు వేరే మేత వెయ్యకూడదు. నోట్లో కొద్దిగా లివర్ టానిక్ కూడా కలిపి ఇంకా మంచి ఫలితం ఉంటుంది. అదేవిధంగా కోడిని ఎండలో లేదా గాలి తగిలే చోట ఉంచితే మంచిది. నెక్సోవామికా 200 ఈ విధంగా వాడితే ఒక 1 వీక్‌లో డైజెస్టివ్ ప్రాబ్లమ్ సమస్య తీరుతూ ఉంటుంది. కింద కామెంట్‌లో మీ కోళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే
కామెంట్లో పిన్ చేయండి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మనలాంటి కోళ్ళ పెంపకదారులందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని పౌల్ట్రీ టిప్స్ కోసం మమతా ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి. జై హింద్.